అందరికీ ఓం నమ శివాయ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంతకుముందు చాలాసార్లు నన్నైతే పిల్లలు కేక్ చేయమ్మా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే కదా అనేసి యూట్యూబ్‌లో చూసారనమాట. చేయమ్మా చాలా ఈజీ అనేసి చెప్పారనమాట. నాకైతే నచ్చదు. మనకు పర్ఫెక్ట్‌గా రాదు. అందులో చూసినంత ఈజీగా మనకు రాదు అనేసి నేనైతే మిగతాది ఏదైనా చెప్పండి నాన్న చేస్తాను కేక్ కాకుండా అనేసి అంటే నిన్న అది కాకుండా క్రిస్మస్‌కి 2 డేస్ హాలిడేస్ ఇచ్చారనమాట. ఇంటి దగ్గరే ఉన్నారు. వాళ్ళకి తినాలనిపిస్తోంది. ఇంకా దానిపైనే ఉంది కేక్ అనేసి. క్రిస్మస్‌కి స్పెషల్‌గా ఏం చేసుకుంటారమ్మా వాళ్ళు అనేసి అడిగారనమాట. వాళ్ళు క్రిస్మస్‌కి కేక్ కట్ చేసుకుంటారంట నాన్న, కేక్ తింటారంట అనేసి చెప్పారనమాట. అలాగైతే మాకు చేయమ్మా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే కదా! ట్రై చేయమ్మా ఒకసారి అనేసి అంతగా ఇష్టంగా, ప్రేమగా అడిగారనమాట. సరే పోనీలే అనేసి ఇంకా ట్రై చేశాననమాట. ట్రై చేస్తే చూడటానికి జ్యూసీగా బాగొచ్చిందండి. టేస్ట్ విషయానికొస్తే అసలు విషంలా ఉందనమాట. ఫస్ట్ నేనే అయితే ఒక పీస్ అయితే టేస్ట్ చేశాను. అందుకే ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి అని అంటారు గదా! కుమ్మరి చేసే పని కుమ్మరి చేయాలి, కంసాలు చేసే పని కంసాలు చేయాలనేసి. ట్రై చేయకండి దయచేసి యూట్యూబ్‌లో మనకు తెలిసిన రెసిపీస్ ఏవైనా ఉంటే ట్రై చేయండి. ఒకవేళ వాళ్ళు చేస్తే పర్ఫెక్ట్‌గా వస్తుందేమో తెలీదు. ఏం ఇంగ్రీడియెంట్స్ ఏస్తా యాజ్ ఇట్ ఈస్‌గా నేను అదే ఫాలో అయ్యాననమాట. కానీ చాలా చెత్తలా వచ్చిందనమాట. టేస్ట్ పరంగా. ఇంకా వాళ్ళు అసలు ఇంగ్రీడియెంట్స్ వేస్ట్ కావటం ఒక ఎత్తైతే 1 అవర్ వెయిట్ చేశారనమాట. అమ్మ కేక్ చేస్తోంది తిందాం అనేసి. పాపం అనిపించింది నాకైతే. ఇంకా వెంబడే బేకరీకైతే వెళ్ళేసి ఒక రెడీమేడ్ కేక్ అయితే తీసేసుకున్నానండి. ఇష్టంగా తినేశారు పాపం పిల్లలైతే. ఓకే. ఎప్పుడు ట్రై చేయకండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.